నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా దినేష్ కులాచారి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు రైతులకు అండగా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. పసుపు రైతులకు అండగా ఉండటంతో పాటు దేశంలోని అనేక షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించిన ఘనత బీజేపీకి దక్కుతుందని స్పష్టం చేశారు. బీజేపీలో కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు దక్కుతాయని, సీనియర్లను వేరే పదవులతో గౌరవిస్తామని అన్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దినేష్ కులాచారికి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కాబట్టి దాదాపు 31 ఇయర్స్ మనకి తెలిసిన పోరాటం, మనకి తెలియని శతాబ్దాల పోరాటం దీని వెనకాల ఉంది. స్వయంగా అంటే ఇదంతా అయిపోయినాక, ప్రాణ ప్రతిష్ట అయిపోయినాక తర్వాత అందరికీ రాముల వారిని చూడడానికి అవకాశం ఇచ్చి దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. అందరు లోపల కూడా సెల్ఫీలు దిగు 3 అవర్స్ క్యూలో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నేరుగా ఫస్ట్ కార్యక్రమం దినేష్ గారికి రావడం, రాముల వారి ఆశీర్వాదం మీకు వస్తుంది. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది. మీ ప్రెసిడెంట్షిప్ లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని నేను రాముల వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను టికెట్ రాకంటే ముందు నేను చెప్పిందే ఎలక్షన్ లేదేమో అలాగే చెప్తున్నా. కాబట్టి పూర్తి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్త నుంచి ఇలా జిల్లా అధ్యక్షులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రానున్న కాలంలో ఇంకా రాజకీయంగా మీరు ఎదగాలని నేను దినేష్ పటేల్ గారిని ఆశీర్వదించాల్సిందిగా దేవుడిని కోరుకుంటా ఉన్నాను. ఎంపీగా మన అరవింద్ ధర్మపురి గారు గెలిచిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో ఎటువంటి కమిషన్ కానీ, ఎటువంటి అవినీతి కానీ నేను తీసుకోకుండా పరిపాలన చేస్తూ ఉన్నా. అదేవిధంగా కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన ఏదైతే ముఖ్యంగా మాధవ్ నగర్ ఆర్ఓబి అనేక 30 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంటా ఉంది. అదేవిధంగా జిల్లాలో ఆర్మూర్లో, గోవింద్పేటలో, ఈరోజు అర్సాపల్లిలో 137 కోట్లతోటి ఆర్ఓబి ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా ఒక విశ్వాసం, తప్పకుండా భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో ఏ విధంగా ఉందో జిల్లాలో కూడా ఒక నీతివంతమైన పరిపాలన ఉంది అనే విధంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు ఓటేసి గెలిపించేందుకు మీరందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఒక చిన్న కార్యకర్తగా ఎన్టీ రామారావు గారిని చూసి సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు నా రాజకీయ జీవితం ప్రారంభించిన రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు. నిరంతరం రాజకీయాలు ఉన్నా కానీ జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా ప్రణాళిక సంఘ సభ్యుడిగా, అలాగే నా కుటుంబ సభ్యులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ, వివిధ పార్టీలలో రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ పదవులు అనుభవించిన సమయంలో కానీ నేను ఏదైతే తాపత్రయ పడేవాడినో, ఈ సమాజానికి మనం ఏమైనా చెయ్యాలి, ఈ సమాజం మనకు జన్మనిచ్చిన ఈ ప్రాంతానికి మనం ఏదైనా చెయ్యాలని తాపత్రయం పడేవాడినో, నన్ను భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానిస్తున్న సందర్భంలో ధర్మపురి అరవింద్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఆ రోజు బీజేపీలోకి రమ్మన్న సందర్భంలో వచ్చిన తర్వాత కూడా నన్ను అక్కన చేర్చుకొని
జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, నా కార్యకర్తలు నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నా దగ్గర డబ్బు లేకున్నా, నా దగ్గర ఏం పంచేందుకు ఇది లేకున్నా, మొన్న ఎన్నికల్లో నిలబడితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 50,000 ఓట్లు తెచ్చి ఈరోజు ఇన్ని చేసిన మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. జన్మలు ఎత్తుకుంటే ఈ పార్టీకి, ఈ కార్యకర్తలకు, ఈ నాయకులకి మనం రుణం తీర్చుకుంటామో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పకపోతే ఇదవుతుంది. సామాన్యంగా ఆటో నడిపించుకొని వచ్చే 500తో ఇల్లు గడుపుకోవాల్సిన వ్యక్తి గత 3 సంవత్సరాల నుంచి ఆటోలు పక్కకు పెట్టి ఏ రోజు ఉద్యమం ఇచ్చినా, ఏది ఇచ్చినా గాని ఆ లబ్బర్ చెప్పులు, చిరిగిపోయిన జీన్ పాయింట్ వేసుకొని అతనికి పార్టీతో, నాయకుడితో సంబంధం లేదు. కేవలం ఒకే ఒక సిద్ధాంతం. నేను భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు సిద్ధాంతాలు జరుగుతుంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి దాకా కేవలం పెన్షన్లో లేకపోతే ఏమైనా ప్రభుత్వ పథకాలు కాదు, రాజ్యాధికారం కూడా రావాలని కలలుగన్న పార్టీ అంటే ఇవాళ నిజంగా కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు. ఒక ఛాయ్ అమ్ముకునే బలహీన వర్గాల వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నాడు. ఒక మామూలు గిరిజన కుటుంబంలో పుట్టిన గౌరవ్ ఇలా రాష్ట్రపతిగా ఉన్నారు. ఇలా నాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబస్తుడు